కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబాన్ని ఎంపీ నాగరాజు పరామర్శించారు. మృతుడు నాగరాజు చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి భార్యకు తక్షణ సాయం కింద 50,000 చెక్కును అందజేశారు. ఈరన్న భార్యకు అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తామని, ఆయన పిల్లల చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. హత్య చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని నాగరాజు తెలిపారు. విషయంలో ఎవరన్నా కూడా దీని విషయంలో ఎక్కడ కూడా చట్టానికి లోబడి ఆ చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకునబడతాయని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం. కాబట్టి అరికెర గ్రామంలో ప్రజలంతా మీరు ప్రశాంతంగా ఉండండి. చట్టం మాత్రం తన పని తను చేసుకుంటూ ఏ సహకారం కావాలన్నా మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చట్టానికి అందరూ అతిథులే. కాబట్టి మీరంతా ధైర్యం కోల్పోకుండా, సహనం కోల్పోకుండా, రాబోయే రోజులు ఒకరినొకరు విద్వేషించుకోకుండా ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ కోసమేనా ఈ హత్య జరిగిందంటారా? ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే ఇక్కడ చెప్పిన విషయాలు ఫీల్డ్ అసిస్టెంట్ విషయం హత్య జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చిన విషయం. కాబట్టి దీని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళంతా ఇప్పుడు ఇందాక నేను సిఐ గారిని పిలిచాను. పిలిస్తే దాంట్లో చర్యలో భాగంగా టచింగ్ లో ఉన్నారని చెప్పాను సార్. ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పి ఇక్కడ మాకు చెప్పారు. అంటే బాధితులు పరామర్శించారు కదా, వాళ్ళు ఏం చెప్పారు మీకు? వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తుంటే ఫీల్డ్ అసిస్టెంట్ కోసం వేరే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగారు. అందులో భాగంగా మేము మాకు భయభ్రాంతులు గురి చేశాను వాళ్ళు చెప్పారు. సరే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది దీన్ని మొత్తం పరిశీలించాలి. కాబట్టి భయభ్రాంతులకి గురి చేశారు. ఎవరనేది ఇప్పుడు తేలాలి. ఎవరెవరని తేలాలని చెప్పేసి ఇప్పుడు పోలీసు